హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. అతడు అచ్చట నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అచ్చట నుండి పోయి షోమ్రోనునకు తిరిగి వచ్చెను. చూడండి, ఇక్కడ దైవజనుడైన ఎలీషా ఆస్తిపరుడా, ఆస్తి లేనివాడా? చాలా ఆస్తిపరుడు. ఎన్ని నాగళ్ళు ఉన్నాయి? 12 నాగళ్ళు, అంటే 24 ఎద్దులు, మంచి గిత్తలు, 24 గిత్తలు, 12 బళ్ళు, 12 నాగళ్ళు. ఎంతో ఆస్తి కలిగినటువంటి ఒక మంచి స్వభావము కలిగిన వ్యక్తి. ఈయన మారు మనస్సు లేదు, కానీ మంచి మనస్సు ఉన్నది, కానీ మారు మనస్సు అనుభవం లేదు. ఈ మంచి మనస్సుతో అతడు తన పని తాను చేయుచుండగా దేవుని యొక్క వాక్కు ఏలియా దగ్గరికి వెళ్ళి, నా సేవ కొరకు ఎలీషాని సిద్ధము చేయము, నీ తర్వాత ఎలీషాని సిద్ధము చేయము అని చెప్పారు. ఎలీషాని సిద్ధపరిచాడు. నాగలు దున్నుకొనుచుండగా ఏలియా వెళ్ళి దుప్పటి పెట్టి కొట్టగానే ఇతడికి ఏమొచ్చింది? దైవ ఆత్మ ఇతన్ని కొంచెం ఆవరించింది. దేవుని పరిశుద్ధాత్మ ఇతన్ని పట్టుకున్నది. పట్టుకుని, నా వలన అయ్యా, నేను ఒక్కసారి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వస్తానని, నా వలన నీకు అభ్యంతరం లేదని ఏలియా చెప్పారు. వెళ్ళి తన సొంత గ్రామానికి వెళ్ళి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని ఆ గ్రామస్తులందరికీ మంచి విందు చేసి ఏలియాని వెంబడించాడు. ఏలియాని వెంబడించిన తర్వాత ఎన్నడూ మరలా వెనక్కి తిరిగి, చెప్పండి, వెళ్ళలేదు. అబ్రహాము కూడా ఊరు అనే ప్రాంతం నుండి ప్రభు చెప్పారు, ప్రభు చెప్పిన తర్వాత వచ్చాడు. మరలా ఎన్నడూ ఊరు అనే ప్రాంతానికి అబ్రహాం వెళ్ళినట్లుగా ఎక్కడ కూడా మనకి వ్రాయబడి ఉండలేదు. కానీ వారు పిలువబడినప్పుడు దేవుని ఆత్మావేశము చేత వారు చక్కగా నడిపించబడ్డారు. ఈ యొక్క ఎలీషా కూడా ఎప్పుడైతే దుప్పటి పెట్టి కొట్టారో ఏలియా, అప్పుడు ఆయన దగ్గర మార్పు అనేది అప్పుడు రావడం జరిగింది. ఏలియా దగ్గర ఎలీషా ఎన్ని ఏళ్ళు తర్పిదయ్యాడో తెలుసా మీకు? దాదాపు 8 సంవత్సరముల నుండి 9 సంవత్సరాల వరకు తర్పిదయ్యాడు. ఏలియా ఏది చేశాడో ఎలీషా కూడా దానికంటే 2 అంతలు అన్ని చక్కటి కార్యములు చేశాడు ఎలీషా. ఏలియా దగ్గర ఏలియాని అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఎలీషా చక్కటి కార్యములు చేయడమే కాకుండా దేవుని సేవకునితో అంటి పెట్టుకుని ఉన్నాడు. ఏమి ఇద్దరిలో అరామరా కానీ
ఆయనొక హృదయం ఈయనొక హృదయంగా కానీ లేరు. వారిద్దరూ ఏక మనస్సుతో నింపబడ్డారు. నేను కూడా మా గురువు గారి దగ్గర కరెక్ట్గా 10 సంవత్సరముల నుండి 11 సంవత్సరముల లోపులో 10-11 మధ్యలో నేను పరిచర్య చేశాను. ఆ పరిచర్యలో చాలామంది నేను విశ్వాసునని తెలిసేది కాదు. ఏమండి మీ అబ్బాయా అని అడిగేవారు ఆయన్ని. నన్ను మీ నాన్నగారా అని అడిగేవారు. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి, అట్లా దేవుని సేవకుడు నేను ఎలాగుండేవాళ్ళమో మీకు దాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎలీషా తన పని తాను చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మంచి భక్తి చేయించు ఉన్నాడు. ఏలియా ఆరోహణమైపోయాడు. అయా నేను నిన్ను విడిచి వెళ్ళేటప్పుడు నీకేం కావాలి అడగమన్నప్పుడు నీ మీద ఉన్నటువంటి ఆత్మ 2 అంతల ఆత్మ నాకు కావాలి అని చెప్పారు. ఇది కష్టతరముగా ఉన్నదే అన్నాడు ఏలియా. అయినప్పటికీ ఏలియా ఎత్తబడినప్పుడు, ఏలియా దుప్పటి కింద పడినప్పుడు ఎలీషా దాన్ని తీసుకుని నీటి మీద కొట్టగానే 2 పాయలు అయ్యింది. అక్కడి నుంచి దైవశక్తితో బహుగా నింపబడినటువంటి ఎలీషా. మన జీవితంలో దైవత్వాన్ని కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో కొన్ని కార్యములు ప్రభు చేయడం మనకి నేర్పిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మనం చూస్తే అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళాను. ఎక్కడికి వెళుతున్నాడు? బేతేలుకి, దేవుణ్ణి ఆరాధించే స్థలానికి తాను పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేగాని ఇక్కడ ఎవరినైనా బాధ పెట్టినట్టుందా వాక్యం? ఇక్కడ ఎవరికైనా హాని చేసినట్టుందా? ఎవరికైనా కీడు చేసినట్లుందా? దేవుని సేవకుడు, నిజమైన దేవుని సేవకుడు ఎవ్వరికి ఎప్పుడు కూడా కీడు చేయడు. నేను కూడా మీతో చెప్పేది ఒకటే, పాస్టర్ గారు మీరు మా కుటుంబానికి కీడు చేశారు, లేకపోతే మాకు కీడు చేశారు, లేకపోతే హాని చేశారు, లేకపోతే అన్యాయం చేశారని ఎవరైనా చెప్పవచ్చును. మీకు మేలే తప్ప కీడు ఎన్నడూ చేయడము ఎరుగనటువంటి వ్యక్తిని నేను ఎన్నడూ ఎవరికి కీడేమి చేయలేదు. వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళకూడదని చెబుతాను. అంతకు మించి నేనేమి, అది మీ ఇష్టం. అది నేను చెప్పడం నా ధర్మం. ఇంటే వింటారు, వినకపోతే అది మీ ఇష్టం, మీరు శ్రమలు పడతారు అని చెబుతాను. నేను వినాలి, పాటించాలి అని అది గట్టి శాసనంగా నా మాట వినాలి, లేకపోతే డామ్ డూమ్ అనేటువంటి పరిస్థితి లేదు. ఇంటే మీరు దీవించబడతారు, ఇంటే మీరు పైకి లేపబడతారు. వినకపోతే దానికి తగినటువంటి మూల్యాన్ని మీరు చెల్లించుకుంటారు అని చెబుతాను. అది నా ధర్మం. అది ధర్మాన్ని విడిచి నేను బోధించకూడదు. నువ్వు వెళ్ళతాను అంటే దేవుని సేవకుడు ఏమంటాడు? వెళ్ళకూడదమ్మా అంటాడు. వెళ్ళేది వెళ్ళంది అది నీ ఇష్టమేక, నీ మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, మన జీవితంలో నా బిడ్డలకైనా అదే నేను చెబుతాను, సంఘస్థులకైనా అదే చెబుతాను. చూడండి, దాని యొక్క ఫలితాన్ని మనం కూసుకునేటువంటి వారముగా ఉండకూడదు. మా రెండో అమ్మాయి, వారికి ఆడబిడ్డ వరుస అవుద్ది, ఆడబిడ్డ కాదు, ఆడబిడ్డ వరుస అవుద్ది. ఆమె కుమార్తె ఆమె కుమార్తె పెద్దదయ్యింది. పెద్దదైతే పిలిచారు. వీళ్ళందరూ వెళ్ళటానికి అక్కడ ఏమని చెప్పారు? ప్రార్థనాపూర్వకంగా బంతి పెట్టుకున్నారు. సేవకుడు కూడా
వస్తున్నాడు, మీరు కూడా రావాలని చెప్పి వీళ్ళని పిలిచారు. సరే ప్రార్థనే కదా వెళ్దాములే అనుకున్నారు. సరే మా నాన్న కనుక్కుందామని నాకు ఫోన్ చేసింది అమ్మాయి. నేనేం చెప్పానమ్మా, అన్ని కీడుల కన్నా ఈ కీడు అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి దయచేసి వెళ్ళవద్దు అన్నాను. మా అమ్మాయి యొక్కతే అయితే నా మాట మీద ఆగుద్ది. అల్లుడు గారు, మామగారు, అత్తగారు, ఆమె యొక్క ఫోర్సు, ఈ అన్ని ఫోర్సులకి నాన్న తప్పడం లేదు వెళుతున్నంటే నేను చెప్పాను వెళ్ళకూడదు. వెళ్ళామంటే దాన్ని తగినటువంటి శోధన, కష్టము, శ్రమ నువ్వు భరించాలి. దానికి ఇష్టమైతే వెళ్ళు అని చెప్పాను. సరే వారందరూ వెళుతున్నారు కాబట్టి తప్పలేదు కాబట్టి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత దాని యొక్క ఫలితం ఎంత అనుభవించిందంటే 20 దినాలు మానసికమైనటువంటి ఒత్తిడి. 1, 2 గుండెంత బరువు. ఎక్కడ గుండె ఆగిపోద్దాం, గుండె జబ్బులాగా పెద్ద జబ్బులాగా వచ్చేసింది. చాలా బాధపడి, భయంకరంగా బాధపడి, నాన్న ఇలాగుంటుందని బోరుని ఏడ్చేసింది. నేను చెప్పాను కదా వెళ్ళకూడదని, వెళ్ళావు, దాన్ని భరించు. అలాగే 20 దినాలు భరించింది. తర్వాత ప్రార్థన చేశాం, ఆ చీకటంతా తొలగిపోయింది. చూడండి, ఇంకేంటి, ఒకవేళ గుండె జబ్బేమో వాళ్ళ అమ్మగారు కూడా అలాగే అయిపోయింది కదా అని బాధతో మా ఇంటికి వచ్చినప్పుడు మా పోరుస్తూనే గుంటూరు తీసుకెళ్ళి చూపిస్తే ఏమీ లేదు తేడా. ఏంటి దీని వెనకాల కారణం? చీకటి. చూడండి, ఈ చీకటి అనేది మనుషులను ఒక్కో టైంలో ఒక్కో చాలా బాధ పెట్టేస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈయన బేతేలుకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా, ఏ త్రోవను? తన త్రోవను తాను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యము చేయగా. ఎవరైనా సెంటర్లో నిన్నెవరైనా బాగా అపహాస్యం చేసినప్పుడు నీకు బాధ వచ్చుద్దా రాదా? చెప్పండి. వస్తుంది, ఆటోమేటిక్గా బాధ వస్తుంది. దేవుని సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఒక అన్యుడు కావచ్చు, ఎవరికైనా బాధ వస్తుంది. 1, ఈయన్ని ఎగతాళి చేస్తే అంత బాధపడేవాడు కాడు. ఈయన సేవించుచున్నటువంటి దేవుణ్ణి కూడా దూషణల మాటలు మాట్లాడుతూ ఉన్నారు వారు. ఈయన ఆరాధించే దేవుణ్ణి, ఎలీషాని కూడా బహు తీవ్రముగా ఏమండి చాలామంది మన సమాజంలోనే మనకు తగులుతూ ఉంటారు. ఒక మాస్టర్ ఉండేవాడు మా ఇళ్ళ దగ్గర. మేము చిన్న పిల్లలప్పుడు యేసు ప్రభువుని తెలుసుకున్నాం. అప్పుడు ఆ మాస్టర్ అంటాడు, మన దేవుళ్ళందరికీ మగతనం ఉంది కానీ యేసు ప్రభువుకి మగతనం లేదురా అని చెప్పి అపహాస్యం చేశాడు. చాలా అపహాస్యం. ఎంత అపహాస్యం అంటే ఇంత అంత కాదు. పెద్ద ఫంక్షన్లో చాలామంది అక్కడ ఉన్నారు. వారందరి ముందు అలాగే కూర్చుని అలాగే మాట్లాడి అపహాస్యము చేసిన తర్వాత నేను ఆ కుటుంబంలో ఏమి చూశానో తెలుసా? ఏమండి, ఒక కూతురేమో వ్యభిచారైపోయింది, మరొక కూతురేమో వ్యభిచారంలో పట్టబడి భర్త ఎంబడబడితే పారిపోయి సూసైడ్ చేసి చచ్చిపోయింది. మొగతనం ఎక్కువైపోయింది వీళ్ళకి. దేవుని జోలికి వెళ్ళకూడదు. దేవుని జోలికి వెళితే ఏం జరుగుద్దంటే ఇదే జరుగుద్ది. చూడండి, ఇక్కడ వీళ్ళు ఎవరన్నా పిల్లలా పోనీ, వీళ్ళు పిల్లలు కాదు, బాలురు అంటున్నారు. బాలురు అంటే మంచి యవనస్తులు. దీనికి ఏమైనా చూపియాలా మీకు వాక్యం? మంచి యవనస్తులు వీళ్ళు.
అబ్షాలోము దావీదును తరిమేటప్పుడు దావీదేమన్నాడు? బాలుడైన అబ్షాలోమునయ్యా చంపకండి, బాలుడైన అబ్షాలోము. అప్పటికి అబ్షాలోముకి పెళ్ళయింది, పెద్ద పెద్ద పిల్లలు కూడా ఉన్నారు. ఆ దినాల్లో బాలుడు అనేవారు యవనస్తులను. వీళ్ళు ఎవరండి? మంచి యవనస్తులు. ఈ యవనస్తులు ఇలాగుంటే ఎంత బాధ వస్తుందండి. నేను అరవపల్లి రోడ్డు ఇప్పుడు కటింగ్ చేశారు. కటింగ్ చేయక ముందు నేను కారు వేసుకుని ఇంటి దగ్గర నుండి వస్తున్నాను. చిన్న రోడ్డు అది. ఆ రోడ్డుకి, ఇది మొత్తం రోడ్డు అయితే ఇక్కడ వరకేనేమో షాప్ ఉంది, బజ్జీలు బోండాలు అన్నీ వేస్తున్నారు. ఒక బండేం ఎక్కడ పెట్టాడు, ఇంకో బండేం ఇలా అడ్డం పెట్టేశాడు. కారుకి వెళ్ళదు. వెళితే బండి రాసుకోవాలి. బండి రాసుకుంటే వాడు ఊరుకోడు. వాడు కావాలని పెట్టాడు. అక్కడ ఎవరి కొరకు పెట్టాడో తెలియదు. నేను హారన్ కొట్టాను, అక్కడ ఆపి హారన్ కొట్టాను. బండిలాగా నిలువుని పెట్టేశాడు. హారన్ కొడితే పాపం ఒక దయగలిగినటువంటి ఒక యవనస్తుడు, ఈళ్ళల్లో యవనస్తుడు, ఒక యవనస్తుడు అలాగూ బండి తీయడానికి పట్టుకుని కొంచెం అట్ట కదపంగానే, రే బండి ఉంచు, ఎవడొస్తాడో చూస్తా, బండి అక్కడే ఉంచన్నాడు. మనమేమో చచ్చిన వాళ్ళం, బతికిన వాళ్ళం కాదు కదా. డి అంటే నీ బతికిన వాళ్ళమా? కాదు. కానీ వాడు బండి తీయడేక ఆ బండి మీద ఇంకో బండి మీదాడు నిలువుగా పడుకొని బజ్జీలు కాలు మీద కాలు బండి మీద వేసుకుని తింటూ బజ్జీలు తింటున్నాడు వాడు. బా ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు చెప్పండి. సరే, నేను అడిగి బండికి తగలకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసి యువతలకు వచ్చి ప్రార్థన చేశాను. ప్రభా, ఇడి చివరిదాకా బ్రతకడే. వాస్తవమే, బ్రతకడాడు, తెలుసు. ఎందుకు బ్రతకడాడు? అయ్యో ప్రభువా, ఈడు చివరిదాకా బ్రతకుడు. ఈయన కన్న తల్లి తండ్రి ఎంత ఏడుస్తారయ్యా, ఎంత ఏడుస్తారు, వేదన పడతారు. ఈడు చివరిదాకా బ్రతకకుండా పోతున్నాడే ప్రభువా అని కళ్ళంటే నీళ్లు తిరిగి అలాగే తోలుకొచ్చేసాను బండి. బాధ, వేదన కలుగుతూ ఉంటుంది మనకు కొన్నిసార్లు. కానీ ఇక్కడ ఈ యవనస్తులు ఏమండి, 42 యవనస్తులండి వీళ్ళు. మరి ఇంకా ఉండారేమో చూడండి. కాలేజీ పిల్లలు కానీ ఎకేకలాడితే ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. ఇక్కడ 42 మంది దొరికారు. దొరికిన వాళ్ళనే చంపిందంటే 100 మంది ఉంటారు కదా, 100 మంది పైన ఉండొచ్చు. ఎంతమంది ఎలీషాని గేలి చేసి ఎగతాలు చేస్తుంటే ఎలాగుంటుంది చెప్పండి. చాలా వేదన, తట్టుకోలేకపోయాడు. మీరు అనొచ్చు, దైవ ప్రేమ ఎక్కడుంది? ఓర్చుకోవచ్చు కదా. ఒక్కళ్ళు అంటేనే ఓర్చుకోలేమే మనం. 100, 150 మంది, 200 మంది ఏమండి హేళన చేసి మాట్లాడి దేవుణ్ణి, ఎలీషాని కూడా బోడివాడా అని ఎగతాళిగా మాట్లాడుతుంటే ఎలాగుంటుందండి. ఆయన ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదు. ఓన్లీ ప్రేయర్, ప్రార్థన. ఎవరికైనా వచ్చుద్ది ఈ బాధ, ఎవరికైనా వచ్చుద్ది ఈ కష్టం అనేది. చూడండి, ఇక్కడ అపహాస్యము చేయగా అపహాస్యం చేస్తే ఎలాగుంటుంది? కొన్నిసార్లు మనం కూడా దేవుని సేవకులను అపహాస్యం చేసేవారంగా ఉంటాం, తులనాడి మాట్లాడేవారంగా ఉంటాం, హేళనగా మాట్లాడేవారంగా ఉంటాం. చూడండి, ఇలాగూ మాట్లాడితే దేవుని సన్నిధిలో ఆయన దగ్గర నుండి మన మీదకు ఉగ్రత వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. బైబిల్లో చాలా ఉన్నాయి. ఈ ఎలీషా ఏమైనా హాని చేశాడా? ఒకటి మనం అనుకోవాలి.
2 ఎక్కడైనా వీళ్ళ సొమ్ము ఏమన్నా వేసుకున్నాడా? 2. 3 ఎక్కడైనా చెడుగా ప్రవర్తించాడా? ఏమీ లేదు. ఆయన దారి ఏదో ఆయన చూసుకుంటున్నాడు. ఆయన భక్తి ఏంటో ఆయన చూసుకుంటున్నాడు. ఆయన ప్రార్థన ఏంటో ఆయన చూసుకుంటున్నాడు. ఆయన శ్రమ ఏంటో ఆయన చూసుకుంటున్నాడు. వీళ్ళెవరిని కదిలేదు కదా. వీళ్ళందరి కొరకు ఇంకా ప్రేయర్ చేసి ఉంటాడు. దేశక్షేమం కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు ఎంతో ప్రార్థన చేసినటువంటి దైవజనుడు ఈ దైవజనుడిని హేళన చేసినప్పుడు ఎలాగుంటుంది? ఈ వాక్యం ఈరోజు ఎందుకు ప్రిపేర్ అయ్యానంటే, నేను మధ్యాహ్నం 2 ఆ ప్రాంతంలో పడుకున్నాను. 3 ఆ ప్రాంతంలో ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో నేను నా భార్య అనుకుంటా అలాగే నిలబడితే మా ఇంటి దగ్గరలో ఉన్నాడు. అతను కూడా ఏదో నామక ప్రార్థనకి వెళ్తాడు. అతడు పైపుతో వాటర్ పడుతున్నాడు. నా ప్రక్కన ఇసుక మట్టి ఉంది, బాగా ఇసుక మట్టి ఉంది. నేను నుంచున్నటువంటి స్థలము చక్కగా నా ప్రాయం మీద బండి మీద నుంచున్నాను. ఆ మట్టిలో నా దగ్గరికి, ఆయనేమో ఎక్కడో దూరాన్ని ఉన్నాడు. ఆ దార చెయ్యడ్డం పెట్టి కొడుతుంటే కరెక్ట్గా నాకు అర్ధగజం ఎడంలో ఆ దార పడి ఆ మట్టి అంతా, నేను తెల్లటి బట్టలు వేస్తున్నాను, ఆ తెల్లటి బట్టల మీద ఈ మట్టి అంతా పడుతుంది. అబ్బాయి అని కేక పెడుతుంటే ఏమీ లేదు. ఆయిపోతో పాటు ఆ కుటుంబంలో 5-6 వ్యక్తులు ఉన్నారు. ఎవ్వరు ఏమీ మాట్లాడతలేదు. వినబడినట్లుగా నటిస్తున్నాడు. దార తగ్గేయలేదు. కావాలని మీదకి ఆ మట్టి ఎగిసిపడేటట్టు చేస్తున్నాడు. చూసాను, కేకలు పెడుతున్నాను, వింటలేదు. అప్పుడు అంటున్నాను, యేసు నామములో నువ్వు చెవిటివాడు అయిపోవునుగాక అని 3 సార్లు మాట్లాడాను. అప్పుడు మాట్లాడితే, ఏంటి మీరు ఇలాగ మాట్లాడుతున్నావు అంటున్నారు. యేసు నామములో నువ్వు చెవిటివాడు అయిపోవుగాక అన్నాను. చూడండి, దేవుడు ఎంత పవర్ ఇస్తాడు నీకు నాకు. అప్పుడు వెంటనే మెలకు వచ్చేసింది. అప్పుడు ఈ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యాను. చూడండి, దేవుడు మనకు వాక్శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. కానీ మనం దేవుని సన్నిధిలో దీనులమై ఉండాలి. చూడండి, దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. చూడలాగు ఆయన ద్వారా ఆయన వెళ్ళిపోతుంటే ఎగతాళి చేసి అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి ఒకటి ఊరికినే బ్యాక్ సైడ్ అలాగ తిరిగి చూశాడు. 2 వారిని చూచి వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అంతే, ఇంక రెండోది ఏమి లేదు. దుర్మార్గులారా, మీరు ఎక్కువ కాలం బ్రతకర్రా, దుర్మార్గులారా అని అంతే, ఒకే మాటని ముందుకు సాగిపోయాడు. పోట్లాడలేదు, నుంచోలేదు, కోపడలేదు. ఒకే ఒక మాట, ఒరే మీరు ఎంత ఏళన చేస్తున్నారు, మీరు బ్రతకరు అని ఒకే ఒక మాటని తన దారి తాను చూసుకుని వెళ్ళిపోయాడు. అరణ్యములో నుండి ఏమొచ్చినాయి అంట, వారిని యెహోవా నామమును బట్టి వారి శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో అంటే 42 చనిపోయారంటే ఎంతమంది పారిపోతారు? ఏదన్నా ఒక్కడి మీద ఏదన్నా పడితే ఎంతమంది పారిపోతారు చెప్పండి? 42 అంటే అక్కడ 700 మంది ఉన్నారో చెప్పలే. యవనస్తులు ఉన్న చోట నేను నిలవగలమా? కాలేజీ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే బస్ స్టాండింగ్కి వెళ్ళండి. కాలేజీ వదిలిపెట్టంగానే వారి మాట్లాడే మాటలు, వారి కోతులు, వారి రంకెలు, వారి సైగలు బీపచ్చంగా ఉంటుంది, చూడలేం.
జోకులు ఎలాగ మనం పడేయాలి. ఈ ఎర్రి మంది ఏం చేస్తారు, ఆడపిల్లలు వారు జోకులేంగా నీళ్ళు నవ్వుతారు. మా పిల్లలతో కాలేజీకి వెళ్ళేటప్పుడు చెప్పేవాళ్ళం, ఏమన్నా తెలుసా, అమ్మాయి వారు జోకులు వేసినా మీరు నవ్వకండి. జోకులు వేస్తే నవ్వితే ఏమవుద్ది, ఆటోమేటిక్గా నీ మైండ్ అడి తిరిగిపోయి నువ్వు కూడా చచ్చిపోతావు, సస్తావు, బ్రతకవు. అందుకని ఏం చేయాలి, చూడండి, మౌనంగా ఉంటూ నేర్చుకోవాలి. కాబట్టి యవనస్తులు ఈ 200 మంది ఉన్నారో 150 మంది ఉన్నారో తెలియదు, కానీ వారిలో దొరికినోళ్ళని అందినట్టుగా 42 మనుష్యులను చీల్చివేసెను. బా, ఇప్పుడు ఎలీషా ఏమన్నా కత్తి తీసుకుని పొడిచాడా వాళ్ళని? చెప్పండి. నో. ఎలీషా ఏమైనా పోట్లాడా? లేదు. ఎలీషా రాజుతో ఏమైనా చెప్పి వాళ్ళని దండించాడా? లేదు. ఏమైనా కేసు పెట్టాడా? లేదు. ఎవరో చెప్పాడు? ఓన్లీ ప్రేయర్, దేవుని నామము. మన జీవితంలో కూడా దేవుణ్ణి కలిగి ఉంటూ నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ ఏమైపోయింది, వారిలో నుండి, అడవిలో నుండి వచ్చి వారిని 42 చీల్చివేసెను. అతడు అచ్చట నుండి పోయి కర్వేలు పర్వతమునకు వచ్చి అచ్చట నుండి పోయి షోమ్రోనుకు తిరిగి, చూడండి, తన తిప్పలు తాను పడుతున్నాడు, ఎవరికి ఆంచేయలేదు. దేవుని సేవకుడు ఎప్పుడు ఎవరికి మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. మన మనస్సు మంచిది కాకపోతే దేవుని సేవకుని మీద వ్యతిరేకత వచ్చింది, అంతకు మించేముండదు. చూడండి, ఒకటి, దేవుని సేవకుడు మేలు చేస్తాడు కానీ కీడు చేయడు. దేవుని సేవకుడు మీ కొరకు కన్నీరు కారుస్తాడు, మీ వ్యాధిలో, బాధలో, శ్రమలో. ఏమండి, ఎంతో కన్నీరు విడుస్తూ ఉంటాడు, అయ్యా అయ్యా అని దేవుణ్ణి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు, అంతకని ఇంకేముండదు. చూడండి, నీవు గనక మాట వినకపోతే దేవుని సేవకుని పనేంటి? దేవుని దగ్గరికి వెళ్ళి ఏడవటమే కానీ మరొక చేయలేడు. నీ మీద పోట్లాడలేడు, నిన్ను దండించలేడు, నిన్ను కొట్టలేడు. వారికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఏంటి చెప్పండి? ఓన్లీ ప్రేయర్. చూపిమంటారు వాక్యం? 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం చూడండి, చూపిస్తాను వాక్యం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. చూడండి ఏమన్నాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుదీసి నా ఆజ్ఞలు గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. చూడండి, విశ్వాసి భక్తి జరిగిపోతే దేవుని సేవకుడు ఏడుస్తాడు. ఒకటే, మీ దగ్గరికి వచ్చి దెబ్బలాడ్డు. ప్రేయర్. విశ్వాసి సరైనటువంటి నడక నడవకపోతే దేవుని సేవకుడు దేవుని దగ్గరికి వెళ్ళి మీ విషయమై పశ్చాత్తాపపడతాడు. అదొకటే జరిగేది, అంతకు మించి ఏం చేయడు. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. 11వ వచనం, సౌలు నన్ను అనుసరింప వెనుదీసిన ఆజ్ఞలు గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడు ఏడుస్తాడు, దేవుని సేవకుడు ఏడుస్తాడు. మనం భక్తిలో నుండి జారిపోతే, భక్తిలో నుండి వెనుకం చేసినప్పుడు దేవుడు చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అసలు ఈ సౌలు రాజు కావటానికి కారణం ఎవరు? మొదట దేవుడు, తర్వాత 2 సమూయేలు. ఒక విశ్వాసిగాను స్థిరపడడానికి కారణం ఎవరు?
మొదట దేవుడు, తర్వాత దేవుని సేవకుడు. అవునా కదా? ఒక విశ్వాసి స్థిరపడడానికి కారణం ఎవరు? మొదట దేవుడు, తర్వాత దేవుని సేవకుడు. నిన్ను స్థిరపరచడం కొరకు చూస్తూ ఉంటాడు దేవుని సేవకుడు. నీ కొరకు విజ్ఞాపన జరుగుతూ ఉంటుంది. చూడండి, ఈయన రాజుగా అభిషేకించింది ఎవరు? చేయమన్నాడు దేవుడు, అభిషేకించింది దేవుని సేవకుడు. అభిషేకించాడు, రాజు అయిపోయాడు. అప్పుడు ఏమన్నాడు రాజు అవ్వగానే? ఏమండి సమూయేలు గారు మీ అంతటోడు లేడండి అన్నారు. అన్నారా? నీ అంతటోడు లేడండి, అబ్బా 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 అన్నారు. ఈయన అవిధేయుడైపోయినప్పుడు ఏమంటున్నాడు? లెక్కలేదు. సమూయేలు అంటే లెక్కలేదు. ఇక మన విశ్వాస జీవితంలో కూడా ఇది ఎంటర్ అవుతూ ఉంటుంది. ఆ దీనత్వం మర్చిపోతాం, ఆ మేలుని మర్చిపోతాం, దేవుని సేవకుడు మన కొరకు పడిన కష్టాన్ని మర్చిపోతాం, దేవుని సేవకుడు మన కొరకు శ్రమను మర్చిపోతాం. ఏదో నువ్వే డైరెక్ట్గా పరలోకం నుండి దిగి వచ్చినట్టుగా ఫీల్ అవుతావు. ఇది దేనికి గుర్తు? పడిపోవడానికి గుర్తు, చెడిపోవడానికి గుర్తు, అపవాది కవిగిల్లోకి వెళ్ళటానికి గుర్తు.